అబ్రహాము దేవుని పొందడానికి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని మీద ఆధారపడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజున మనం డబ్బు మీద కాదు మనం ఆధారపడేది, మన యొక్క పలుకుబడి మీద కాదు ఆధారపడేటువంటిది, రాజకీయవేత్తల మీద ఆధారపడేది కాదు. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు మారిపోతారు, మారిపోవచ్చు, లేకపోతే వారి మనసులు మారిపోతాయి, మనుషుల యొక్క మనసులు మారిపోతాయి. ఈరోజు ఒకలా ఉంటారు, రేపు మరొకలా ఉంటారు. మనుషుల మీద మనం ఆధారపడేది కాదు, దేవుని మీద ఆధారపడాలి. ఇంకో మాట నేను చెప్పాలి, అదేంటంటే చాలామంది ఈ లోకంలో ఉన్నటువంటి ఫిలాసఫీస్ మీద ఆధారపడుతుంటారు, లోకంలో ఉన్నటువంటి మాంత్రిక శక్తుల మీద, శుద్ర పూజల మీద చాలామంది ఆధారపడుతుంటారు. సౌలు చేసిన తప్పదే. తనకు సమస్య వచ్చినప్పుడు ఎవరి వద్ద విచారణ చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి విచారణ చేయాలి, అక్కడ ప్రార్థన చేయాలి. కానీ సౌలు చేసిందనంటే కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళాడండి, మాంత్రిక విద్యలు కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళాడు. సమస్య వారితో చెప్పి పరిష్కారం ఇవ్వండి, మీరు ఏం చెప్తారు, ఏం జరుగుతుందో నాకు తెలుసుకోవాలని ఉందని చెప్పి దేవుని సన్నిధికి వచ్చి దేవుని చిత్తానుసారంగా జీవించాల్సినటువంటి వాడు రేపు ఏం జరుగుతుందో నాకు చెప్పండి, లేకపోతే 1 సంవత్సరం తర్వాత మా బిడ్డలకి ఏమవుతుందో చెప్పండి. ఎందుకు నీకు ఆ యొక్క భవిష్యత్తు తెలుసుకోవాలనేటువంటి ఆలోచన? నా భవిష్యత్తు దేవుని చేతిలో సురక్షితంగా ఉంది అని నువ్వు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నప్పుడు, విశ్వాసంతో కొనసాగించబడినప్పుడు అబద్ధ బోధకుల చేత, అబద్ధ ప్రవక్తల చేత నువ్వు మోసగించబడవు. ఈరోజు అనేక మంది భవిష్యత్తు చెప్తాం, నీకు ఏం జరగబోతుందో, ఆకాశం నీలంగా ఉంది, భూమి నల్లగా ఉంది అని చెప్పి కొన్ని రకాలైనటువంటి వాయిస్ మార్చి చెప్తున్నట్టు దానికి టెంప్ట్ అయిపోతున్నావు, నువ్వు దానికి పడిపోతున్నావు. అటువంటి వ్యక్తులను మోసగిస్తున్నారు. జాగ్రత్త. దేవుని వాక్యం ఎంతకంటే ప్రవచన వాక్యం మరొకటి లేదు. దేవుని వాక్యం మీద ఆధారపడండి, దేవుడు మిమ్మల్ని అద్భుత రీతిగా ముందుకు నడిపిస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.